సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. పిటిషనర్ను రిమాండ్కు తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణన్ కోర్టుకు తెలిపారు. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్పై ఇవాళే ఉదయనిధిని విడిచిపెడతామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధిని ఆదేశించింది. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు తంజావూరు పోలీసులు ఉదయనిధిని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పలువురు డీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ నదీ జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూనే సినీ నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధికార టీవీకి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీసులు ఈ ఉదయం ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేశారు. ఉదయనిధి అరెస్టుపై మండిపడిన డీఎంకే నేత ఇలంగోవన్ ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆక్షేపించారు. ఉదయనిధి తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తి చూపారని తెలిపారు. ఉదయనిధి అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తంజావూరులో డీఎంకే, టీబీకే కార్యకర్తలు పరస్పరం ఎదురుపడటంతో ఉద్రిక్తత తలెత్తింది. లాఠీ చార్జ్ చేసి పోలీసులు వారిని చెదరగొట్టారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా టీబీకే కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అటు నటి త్రిషను ఉద్దేశించి తంజావూరు సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై టీవీకే జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.